బాగా ఇబ్బంది పడేటువంటి రాశులు అంటే సింహరాశి, ధనుస్సు రాశి వారు. వ్యయస్థానంలో ఏ గ్రహం ఉన్నా మనకు ఒక శుక్రుడు తప్ప ఖర్చులు పెరిగిపోతాయి. ఇక గురుబలం బాగా ఉన్నటువంటి రాశులు అనుకుంటే మిథున రాశి వారు, కన్యా రాశి వారు, వృశ్చిక రాశి వారు. ప్రధానంగా ఈ సింహరాశి వారు కానీ ధనుస్సు రాశి వారు కానీ ఈ గురువు వారికి వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాడు కనుక వీరు గురు సంబంధమైనటువంటి ఆలయాలకు వెళ్ళాలి. నమస్కారం గురుగారు. వస్తే గురుగారు, జ్యోతిష శాస్త్రంలో గురుగ్రహకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి? సహజంగానే గురువు ఒక్కొక్క రాశిలో సంవత్సర కాలం ఆయన కాలం నిర్దేశించినటువంటి కాలం. శని భగవానుడికి ఎలాగైతే 2.5 సంవత్సరము, రాహుకేతువులకు 1.5 సంవత్సరం, ఇలా ఒక్కొక్క గ్రహానికి ఒక నిర్దేశించినటువంటి కాలం ఉంది మనకు. సో చంద్రుడు కూడా అతి తక్కువ రోజుల్లో 2 రోజులు 1.30 రోజుల్లో వెళ్ళిపోతాడు ఒక్కొక్క రాశి నుంచి. గురువు గారు మాత్రం ఈ బృహస్పతి తప్పనిసరిగా 12 మాసాలు ఒక సంవత్సర కాలం ఉంటాడు. సో ఇప్పుడు కర్కాటక రాశిలో ఆయన 12 మాసాలు అనగా ఒక సంవత్సర కాలం ఉండి ఆ తర్వాత సింహరాశికి వెళ్తాడు. అయితే ఈ మధ్యలో కొంత ఆయన అతిచార రీత్యా ముందుకు వెళ్ళి సింహరాశికి మళ్ళీ తిరిగి వచ్చేటువంటి సందర్భం కూడా ఉంది. అది అక్టోబర్ 31న అనుకోకుండా ముందుకు వెళ్తారు. దాన్ని అతిచారము అంటారు. అక్కడ ఒక 2 నెలలు 3 నెలలు ఉండి మళ్ళీ కర్కాటక రాశిలోకి వస్తాడు. సో కంప్లీట్గా 2027 మళ్ళీ జూన్ ప్రాంతంలో ఆయన సింహరాశిలోకి వెళ్ళిపోతాడు. మరి వ్యతిరేక ఫలితాలు ఎవరికి వస్తున్నాయి? పూర్తిగా గురువు వ్యతిరేకించేటువంటివి 2 రాశులు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సింహరాశి వారికి. ఈ సింహరాశి వారికి పంచమ అష్టమాధిపతి గురువు. పంచమ రాశి వచ్చి ధనుస్సు రాశి, అష్టమ రాశి వచ్చి మీనరాశి. ఈ 2 రాశులకు అధిపతి అయినటువంటి ఈ గురువు ఇప్పుడు కర్కాటక రాశిలో ఉన్నారు. అది సింహరాశికి వ్యయం 12వ భావం అయింది. సో 12వ భావంలో వ్యయభావంలో గురువు సంచరిస్తున్నాడు. ఆయన పంచమాధిపతి. అంటే సంతానం విషయంలో కాస్త వ్యతిరేక ఫలితాలు వస్తాయి. పిల్లల చదువుల్లో ఆశించిన ఫలితాలు రావు, ఆలోచనలు కలిసి రాదు, ఆత్మీయులతో మనస్పర్ధలు వస్తుంటుంది, ఇష్టమైన పనులన్నీ వ్యతిరేక ఫలితాలను వస్తాయి. ఏదో నేను వ్యాపారం చేస్తున్నా, ఇందులో అభివృద్ధి చెందుతానంటే అభివృద్ధి చెందలేకపోతాడు, ఆటంకాలు వస్తాయి, లాభాలు వస్తాయి అనుకుంటే లాభాలు రావు, ఇవన్నీ జరుగుతాయి. అష్టమాధిపతి కూడా కదా ఆయన. వయసు రీత్యా ఎవరైనా 50 సంవత్సరాలు సింహరాశి వారు ఉంటే ఈ అష్టమాధిపతి కావడం చేత, ఎందుకంటే గురువుగారు ఇచ్చేటువంటి అనారోగ్యాలు చాలా 2-3 రోగాలు మాత్రమే, ఆయన విపరీతంగా రోగాలు కూడా ఇవ్వడు. ఏమిటి అంటే స్థూల శరీరం, కాస్త హుందాగా కుర్జీ నిండుగా కూర్చున్నారా అంటాం చూడండి, మళ్ళీ చూడడానికి ఎబ్బెట్టుగా ఉండరు, చాలా హుందాగా ఉంటారు. ఆ గురువు ఇచ్చేట్టు అంటే కొంచెం లావుగా కనిపిస్తుంది, చబ్బీగా లావు. మొహం కూడా చాలా గురుబలం ఉన్నప్పుడు, గురువు అనుకూలించినప్పుడు మంచి రంగు ఉంటుంది, మీరు అన్నట్టు చబ్బీగా ఉంటుంది, అందంగా ఉంటారు. చూసిన వెంటనే మనకు ఏదో మాట్లాడదాం వీరితో అన్న భావన కలిగే స్ఫురద్రూపులు అని చెప్తామే, అటువంటి లక్షణాలు ఉంటుంది. సో లావుని ఇస్తాడు. తర్వాత డయాబెటిక్, షుగర్ని ఇస్తాడు. ఎందుకంటే అంటే ఆటోమేటిక్గా ఒబెసిటీ ఉంటే షుగర్. రెండోది గురువు స్వీట్, తీపి తినడానికి వీళ్ళకి తెలియకుండా అలాంటివి తినేయడం, రుచికరమైన ఆహారాలు తినడం అలవాటు ఉంటుంది. అందువల్ల 50 సంవత్సరాలు దాటిన వారికి డయాబెటిక్ స్టార్ట్ అవుతుంది. లేదా ఇదివరకే ఉన్నిందనుకోండి ఇంకా పెరుగుతుంది, కొంచెం తీవ్రతరం దాల్చేటువంటి అవకాశం, లివర్ సంబంధమైన అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో అటువంటి అనారోగ్యాలు ఇప్పుడు సింహరాశి వాళ్ళకి వచ్చే అవకాశం. ఎందుకంటే వ్యయంలో గురువు ఉన్నాడు, పైగా ఆయన అష్టమాధిపతి, 8వ భావాధిపతి. దీర్ఘకాలికమైన అనారోగ్యాలను ఇచ్చేవాడు కదా 8వ భావం. ఆ కారణం చేత ఇలాంటి లివర్ సంబంధమైన అనారోగ్యాలు కానీ, లేకపోతే మీరు అన్నట్టు కాస్త లావ్ అయిపోవడం కానీ, డయాబెటిక్ లాంటివి రావడానికి అవకాశం. ఖర్చులు పెరిగిపోతాయి. వ్యయస్థానంలో ఏ గ్రహం ఉన్నా మనకు ఒక శుక్రుడు తప్ప ఖర్చులు పెరిగిపోతాయి. సో ఖర్చులు, సంతానం అనేవి దూర ప్రాంతాలకు పంపడం, చదువుల కోసం ఇటువంటివి, లేదా అనారోగ్యం కోసం హాస్పిటల్కి వెళ్ళడం, ఆ ఖర్చులు, కుటుంబ సభ్యుల కోసమో లేకపోతే వ్యాపారపరమైన నష్టాలు రావడము, అప్పులు అధికంగా చేయాల్సి రావడం, అప్పులు కట్టాల్సిన పరిస్థితి రావడం, ఇవన్నీ సింహరాశి వారికి కాస్త ఇబ్బందికర పరిస్థితులే మనకు కనిపిస్తుంది. ఇక ధనస్సు రాశి వారికి జన్మరాశి అధిపతి మరియు చతుర్థాధిపతి, మీనరాశి 4వ ఇల్లు. ఆయన ఇప్పుడు అష్టమంలో ఉన్నాడు గురువు. కర్కాటక రాశి ధనుస్సు రాశికి 8వ భావం. సో 8వ భావంలో గురువు ఉన్నప్పుడు, అష్టమ భావంలో గురువు ఉన్నప్పుడు, ఇదివరకు సింహరాశిలో చెప్పినట్టుగా వీరికి కూడా అనారోగ్యాలు వచ్చే అవకాశం, దీర్ఘకాలికమైన అనారోగ్యం, డయాబెటిక్ రావచ్చు, మనుషులు కాస్త లావ్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది, లివర్ సంబంధమైన అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ ఖర్చులు పెరిగిపోతాయి. కుటుంబంలో ఏదో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. శుభ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు వీరు అంచనా మించిపోతుంది. వీళ్ళు ఒక బడ్జెట్ అనుకుంటారు, ఆ బడ్జెట్ మించి ఖర్చు పెట్టేస్తుంటారు. దానివల్ల ఏమవుతుంది, ఆర్థిక సమస్యలు పెరిగిపోయి అప్పులు భారం అధికమవుతుంది. ఈ రకమైన ఖర్చులు విపరీతంగా పెట్టాల్సి ఉంటుంది. ఇంట్లో వారు అనుకున్న పనులు, చదువులు, ఎవరైనా చదువుతూ ఉంటే విద్యార్థులకి మంచి ఫలితాలు రాదు. వారు పరీక్షలు తప్పడం కానీ, లేకపోతే తక్కువ మార్కులు రావడం కానీ, మళ్ళీ ఆ ప్రయత్నాలు చేయడం కానీ, ఇలా ధనుసు రాశి వారికి అష్టమంలో గురువు బాలేదు,
సింహరాశి వారికి వ్యయ స్థానంలో గురువు పూర్తిగా గురుబలాన్ని కోల్పోతున్నాడు. వీళ్ళకి ఇబ్బందులు పెట్టే పరిస్థితి. కొన్ని మిగతా రాశులు మిశ్రమ ఫలితాలు. మరి గురువుగారు సింహరాశి వారికి, ధనుసు రాశి వారికి ఈ వ్యతిరేక ఫలితాల నుంచి ఎంతో కొంత ఉపశమనం లభించాలంటే ఏ పరిహారాలు చేసుకోవచ్చు? ప్రధానంగా ఈ సింహరాశి వారు కానీ, ధనుసు రాశి వారు కానీ ఈ గురువు వారికి వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాడు కనుక వీరు గురు సంబంధమైనటువంటి ఆలయాలకు వెళ్ళాలి. ఇది మనం అనుకున్నట్టుగా దక్షిణామూర్తి కానీ, హయగ్రీవ స్వామి దర్శనం చేసుకోవడం, లేకపోతే దత్తాత్రేయ వారి స్వామివారి దర్శనం చేసుకోవడం, స్వామివారికి అక్కడ అభిషేకము, అర్చనాది కార్యక్రమాలు చేయడం. వారి చరిత్రలు ఉన్నాయి. దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఉన్నాయి. అలాగే హయగ్రీవ స్వామి స్తోత్రాలు అవి చదువుకోవడం, లేకపోతే వినడం. మీరు అన్నట్టుగా దత్తాత్రేయ స్వామివారి చరిత్రని గురు చరిత్ర అని పిలుస్తాం. ఈ పుస్తకాన్ని ఒక సప్తాహం 7 రోజులు గురువారం నుంచి బుధవారం వరకు చదవడం నిష్టగా, ఆ గురు చరిత్ర పారాయణం చేసి శనగల నైవేద్య సమర్పణ చేయడం, సోమవారిని దర్శించుకోవడం. లేదు వారికి అందుబాటులో ఉన్నటువంటి గురువులు చాలామంది ఉన్నారు సమాజంలో, వారికి నచ్చినటువంటి గురువులు, కుల పెద్దలు కావచ్చు, వీరికి విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయులు, టీచర్లు కావచ్చు. అలా చాలామంది వాళ్ళకి సమాజంలో కొంతమంది గురువులు, మనకు చాలామంది ఇష్టమైన గురువులు ఎందరో ఉంటారు కదా, ఆ గురువులు కానీ వాళ్ళని దర్శించి వారికి నమస్కరించుకొని వాళ్ళకి పసుపు వర్ణ పండ్లు ఇచ్చి, లేకపోతే శనగలు దానం చేసి వారి ఆశీస్సులు అందుకోవడం, ఇవన్నీ చేసుకుంటే గురువారం రోజు కానీ పౌర్ణమి రోజు కానీ చేస్తే తప్పకుండా గురుబలం వస్తుంది. అలాగే నవరత్నాల్లో కూడా మనకు కనకపుష్యరాగం అని ఒక జెమ్ స్టోన్ ఉంది. దీన్ని ఎల్లో సఫైర్ అని పిలుస్తాం. అది కూడా చందనపు కలర్లో ఉంటుంది. ఇది గురువుకు సంబంధించినటువంటి నిర్దేశించినటువంటి రత్నం. ఈ కనకపుష్యరాగాన్ని కుడి చేతి చూపుడు వేలికి వాళ్ళు బంగారంలో కనుక పెట్టుకోగలిగితే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అంత శక్తి లేని వాళ్ళు పంచలోహంలో పెట్టుకున్నా కానీ మంచి ఫలితాలను గురువు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా పరిహారాలు మనకు చాలా చెప్పడం జరిగింది జ్యోతిషశాస్త్రంలో గురుబలం కోసం. అవి నిర్వహించుకోవచ్చు. మరి మధ్యస్థంగా కూడా ఉంటుందని చెప్పారు కదా, ఏ రాశుల వాళ్ళకి? మేషరాశి వారికి. ఇప్పుడు మేషరాశి వారికి మొన్నటి వరకు గురుబలం లేదు. ఇప్పుడు మేషరాశి వారికి చతుర్థ భావంలో కర్కాటక రాశి డెఫినెట్గా వాళ్ళకి 50% గురుబలం, మిశ్రమ ఫలితాలు వస్తుంది. ఇదివరకుతో పోలిస్తే ఇప్పుడు వాడికి ఉన్నట్టుగా ఉండి వారు చేసే పనికి గుర్తింపు, కుటుంబంలో సంతోషకర వాతావరణం. ఏదైనా ఇదివరకు అనారోగ్యంతో ఇప్పుడు ఆరోగ్యవంతులు అవుతారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో అధికారుల యొక్క సహకారం బాగుంటుంది. బాగా చదువుకున్న వాళ్ళ పెద్దల యొక్క సహకారం ఉంటుంది. కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. గృహం కొనుగోలు చేయడము, వాహనం కొనుగోలు చేయడము, ఇంట్లో శుభకార్యాలు చేయడము. ఈ రకంగా 50 నుంచి 60% మేషరాశి వారికి పూర్తి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి ఆయన తృతీయ భావంలో మొన్నటి వరకు గురుబలం ఇచ్చాడు. ద్వితీయ భావంలో ఇప్పుడు గురుబలం తగ్గుతుంది. అయినా జన సహకారం అది ఒక 20% గురుబలం రావడానికి వారికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి జన్మరాశిలో జరుగుతుంది కదా, 50 నుంచి 60% గురుబలం వచ్చేస్తుంది. వారికి జన సంబంధాలు పెరిగిపోతాయి. సో పోటీ ప్రపంచంలో వాళ్ళకు నెగ్గుకు రాగలుగుతారు. అధికారుల యొక్క సహకారం బాగుంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు తెచ్చుకుంటారు. వీరు చేసే పనికి గుర్తింపు, వీరి మంచితనాన్ని స్ప్రెడ్ బాగా వ్యాపిస్తుంది, విస్తరిస్తుంది. అటు ఆ రకంగా కర్కాటక రాశి వారికి చాలా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. తులారాశి వారికి దశమ స్థానంలో గురువు సంచరిస్తున్నారు. వారికి తృతీయ షష్టాధిపతి, అంటే జన సహకారం పెరుగుతుంది. పోటీ ప్రపంచంలో కాస్త నెగ్గుకు రాగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం విపరీతంగా ఉంటుంది తులారాశి వారికి. దశమస్థానంలో గురువు కాబట్టి పని ఉన్నప్పుడు పనికి తగిన ఫలితం ఎంతో కొంత వస్తుంది కదా తప్పనిసరిగా. సో ఆ రకంగా తులారాశి వారికి కూడా చాలా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక వారికి కుంభరాశి వారికి షష్ఠమ భావంలో గురువు సంచరిస్తున్నాడు. షష్ఠమ భావంలో ఎవరైనా ద్వితీయ లాభాధిపతి, ద్వితీయం మీనరాశి అవుతుంది, లాభాధిపతి ధనుస్సు రాశి అవుతుంది. సో వారికి షష్ఠమ భావంలో రావడం వల్ల కాస్తగా అనుకున్నంతగా ఫలితాలు రావు. పోటీ తత్వం పెరుగుతుంది. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కలిసి ఒకే పని చేయాలి, ఆ ఇద్దరిలో ఎవరో ఒకరే నెగ్గుకు రాగలుగుతారు అన్నామనుకోండి, ఆ ఎదుటి వ్యక్తి తను ఇద్దరే అవుతారు. అలా కాకుండా నలుగురు వచ్చారనుకోండి, నలుగురిలో ఈయన నెగ్గుకు రావడం అనేది కష్టం కదా, ఎందుకంటే ముగ్గురు పోటీదారులు, కాంపిటీషన్. అలా పోటీ తత్వం పెరుగుతుంది. పెరిగినా కానీ వారు కష్టపడితే తగిన ఫలితం వస్తుంది. అంటే ర్యాంక్ స్టూడెంట్ కాదు కానీ పాస్ అయిపోతాడు. సో ఆ రకంగా కుంభరాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా మనం మేషరాశి వారికి 50 నుంచి 60% శుభఫలితాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి ఒక 20-25% శుభఫలితాలకు అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి 50-60% శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. తులారాశి వారికి 50-60% శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ కుంభరాశి వారికి కూడా ఒక 40-50% ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా వీళ్ళందరికీ కూడా మిశ్రమ ఫలితాలు రావడానికి గురువు బాగా ఇబ్బంది పెట్టేది అంటే కర్కాటక రాశిలోకి రావడం వల్ల ఒక సింహరాశి వారు, ధనుస్సు రాశి వారు. ఇక గురుబలం బాగా ఉన్నటువంటి రాశులు అనుకుంటే మిథున రాశి వారు, కన్యా రాశి వారు, వృశ్చిక రాశి వారు, మకర రాశి వారు, మీన రాశి వారు. వీరికి 100% గురుబలం వస్తుంది.
బాగా ఇబ్బంది పడేటువంటి రాశులు అంటే సింహరాశి, ధనుస్సు రాశి వారు. మిగతా రాశులందరికీ మిశ్రమ ఫలితాలు వచ్చేటువంటి వారు. ఎందుకంటే గురువు సహజంగానే మంచి గ్రహం, 10 మందికి మంచి చేసే గ్రహం, ఎవరికి చెడు చేయడు. ఆయన ఉన్న స్థానాన్ని బట్టి ఇబ్బందులు, అది కూడా ఈ రెండే, సింహరాశికి, ధనుస్సు రాశికి. మిగతా అందరికీ మంచి ఫలితాలు రావడానికి అవకాశం. ధన్యవాదాలు గురుగారు. విన్నారు కదా, గురుగారు చెప్పిన పరిహారాలు పాటించుకొని శుభ ఫలితాలు పొందగలుగుతారని ఆశిస్తున్నాము.